నిర్గమకాండము మొదటి అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం కదండి. అవును. మరి ఐగుప్తు రాజు ఇంకా ఇజ్రాయేలీయులు ప్రబలుచున్నప్పుడు ఆ మంత్రసానులను పిలిపించి, ఎందు నిమిత్తము మీరు పీటల మీద బిడ్డలని చంపడం లేదు అనంటే, వారు హెబ్రీ స్త్రీలు ఏమని చెప్తున్నారు చూడండి. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. మేము పోకమునుపే వారు డెలివర్ అవుతున్నారని చెప్తాడన్నట్టు. అప్పుడు దేవుడు వారిని మరి మంత్రసానుల యొక్క వంశాన్ని పెంచుతాడు. అయితే ఉమ్, ఐగుప్తు రాజు రెండవ ఆజ్ఞను జారీ చేస్తాడు. అదేంటిది అని అంటే, మరి ఐగుప్తు ప్రజలందరికీ చెప్తాడన్నట్టు. ఏమని అంటే, మగ శిశువు మరి హెబ్రీ స్త్రీలు కన్నప్పుడు ఎవరైనాను నదిలో పారవేయాలి అనేసి చెప్తాడన్నట్టు. ఆ విధంగా 22వ వచనంలో చూచినట్లయితే, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో